నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందన్న మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు గతంలో లేని విధంగా రుణమాఫీ చేశామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెబాట తప్పదు ప్రభుత్వానికి 15 రోజుల గడువు పెట్టిన కార్మిక సంఘాల నేతలు ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బీసీ లెక్కలు కులాల వారీగా బయటపెట్టాలని బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని విమర్శించింది మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో 4500 ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు ఆ ఇచ్చిన ఇళ్లలో 900 ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 900 ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరద కాలువ నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డారా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందని ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదన్నారు దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాట్లాడుకోకుండా సైలెంట్ పెద్దలు
చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్లో రాయపురి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రుణమాఫీ చేశామని, తొందరలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇవ్వబోతున్నామని తెలిపిన ఆమె రానున్న రోజుల్లో మరికొంతమంది పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి వెయిట్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ అధినాయకత్వం నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకైనా లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికైనా, నియోజకవర్గంలో ఉండబడే డిప్యూటెడ్ ఎమ్మెల్యేస్కైనా, జిల్లాల నాయకత్వాలకైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నాం. అయినా వాళ్ళ మనోభావం ఎలాంటి మార్పు లేదు. మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కారకులవుతున్నారు. టీఆర్ఎస్ నాయకులందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు. కాబట్టి దీనిపై విసిగించి పార్టీలో చర్చించి పార్టీలో వాళ్ళకి ఇంకా బుద్ధి రాదని తెలుసుకొని ఇవాళ వేలాది మందిని తరలి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మా నాయకురాలు, మా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి ప్రోద్బలంతో, అలాగే మా నాయకురాలు, మా ప్రియతమైన నాయకురాలు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి ప్రోద్బలంతో, వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ మా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఆ అభివృద్ధిలో మేమెందుకు షామిల్ కావద్దు, మేమెందుకు భాగస్వాములకు కావద్దని చెప్పి నన్ను, మా కార్యకర్తలు ఎంతో మంది నన్ను ఇన్స్పైర్ చేసి మనం పార్టీలో పోదామని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడం జరిగింది. తద్వారా మీ అందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే అటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల మధ్యలో వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఓ తొండి మాటలు మాట్లాడుకుంటా, మీకు ఇండ్లు వచ్చినాయా అని అడుక్కుంటా, మీకు రైతు బంధు వచ్చిందా అని అడుక్కుంటా, మీకు ఏ ప్రభుత్వ పథకాలు వస్తలేవని ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుగుతారు తప్ప అభివృద్ధి కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మేము ఈ యొక్క కారణం చేతనే ఈ బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరినాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు మా శాయశక్తులా కష్టపడి పనిచేసి మేము పార్టీ శ్రేయస్కు పాటుపడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై. అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకుల తీరు మారట్లేదని ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్లో చేరారన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనం చేయడమే బీఆర్ఎస్ పనంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గాంధీభవన్ లో కొంతమంది పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. చెప్పండి మేడం, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటంటారు?
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విసిగెత్తిపోయి ఉన్నారు. అంటే చూసిండ్రు ఇంకా నన్ను మారుతారేమో అని, ఏమో ఉన్నాం కదా పార్టీలో చూద్దాం ఇంకొన్ని రోజులు ఎట్లా చేస్తారని వాళ్ళు చూసిండ్రు. కానీ ఇంకా వాళ్ళు చేసేవేవి నచ్చక ఈ పార్టీలో జాయిన్ అయినరు. ఏముంది వాళ్ళు చేసేది, పొద్దున్న లేస్తే పెద్ద పెద్ద నోర్లు వేసుకొని బయటకెళ్ళి ఎంతసేపు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకి ఎట్లా తెలియకుండా ఎట్లా ఉండాలి, దాన్ని తప్పుదోవ ఎట్లా పట్టేయాలన్నది వాళ్ళ ప్రథమ లక్ష్యం. దానికోసం వాళ్ళు పొద్దున్న లేస్తే చేసేది అదే. బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా ఎక్కడైనా ఉంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, వాళ్ళని రెచ్చగొట్టిపియడము, మాట్లాడిపియడము ఇవే. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేసింది, ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. రుణమాఫీ చేసింది, సంవత్సరంలో 22,000 కోట్ల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. 7 లక్షల కోట్ల అప్పుండి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసింది 22,000 కోట్లు, అది కూడా సంవత్సరం లోపల. మరి 10 సంవత్సరాలలో ఎంత రుణమాఫీ జరిగింది? అది 14,000 కోట్లు ఏం జరిగిందో అది వాళ్ళకే తెలియాలి. మరి అది అమితికి కూడా సరిపోలేదు. మరి 10 సంవత్సరాలలో చేయలేంది ఒక్క సంవత్సరంలో మన ప్రభుత్వం చేసి చూపించింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ కంపేర్ చేసుకోవాలి కదా, ఇంకా కూడా ఉంది చేయాల్సింది. ఒక 10,000 కోట్ల దాకా ఎంతో ఉంది, అది కూడా తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తా అంటుంది. కానీ అసలు చేయలేదు. వాళ్ళు చేసిన వాళ్ళనేమో ఇట్లా తప్పుడు దోవ పట్టిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాటలతో ఎట్లా బోల్తా కొట్టిస్తుండ్రు అన్నది కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో చాలా సంక్షేమ పథకాలు చెప్పిండ్రు. అసలు ఫస్ట్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. మన బీసీ డిక్లరేషన్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పిండ్రు. అవన్నీ కూడా ఏవి చేయలేదు 10 సంవత్సరాలు. కానీ సంవత్సరము అధికారంలోకి వచ్చి సంవత్సరమే ఆయన పార్టీని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఎక్కడ వెనకడగకుండా అన్ని చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ప్రజలు విసిగిపోయారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించింది కాంగ్రెస్ పార్టీ, పని అయిపోయింది, వచ్చేది మనమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా చూడాలి. చెప్పినా కదా, ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ చెప్పినా కదా. లాస్ట్ 10 years లో ఏమేం చేయలేదు అంటే వాళ్ళు చేయండి నాకు అనవసరం అనుకోండి. ఇప్పుడు ఏదైనా సంసారం మొదలు పెడతారు, మొదలు పెట్టినప్పుడు అప్పుతోటి సంసారం మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటది, మిగులు బడ్జెట్ తోటి మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటది. అయినా కానీ అప్పుతోటి మొదలు పెట్టిన సంసారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అట్లనే రైతు భరోసా కూడా ఇప్పుడు వేస్తున్నాము. రుణమాఫీ 22,000 కోట్లు, అదేం తక్కువ అమౌంట్ కాదండి. వాళ్ళు 10 సంవత్సరాలు వర్సెస్ 1 year చూడండి. అంటే అప్పుల్లో ఉన్న సంసారం ఎట్లుంటుంది, మిగులు బడ్జెట్ సంసారం ఎట్లుంటుంది మీకు తెలియదా? అప్పుల్లో ఉంది రాష్ట్రం అని చెప్పేసి మీకు తెలియదు ముందే వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ మీకు కూడా తెలుసు కదా, హామీలు ఇచ్చేటప్పుడు అన్ని కూడా తెలుసు కదా అండి. హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న విషయం మీకు కూడా తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు కదా. ప్రతిసారి ప్రత్యక్షంలో ఉండి కూడా ఇప్పుడు ఏం ఆపట్లే కదా. ఆపితే బాధ, ఆపనప్పుడు ఏం బాధ, ఆపనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేసుకుంటూనే పోతుంది, అంతేగాని ఎక్కడేం ఆపలే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా చేసుకుంటూ వస్తుండ్రు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా ఎక్కడ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద రేషన్ కార్డులు వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు అందుతాయి. అంటే మీ పార్టీ వాళ్ళు కూడా టెక్నికల్ ఇష్యూస్ తోని చాలా మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు చెప్తున్నారు కదా. రుణమాఫీ కాని వాళ్ళ గురించి 22,000 కోట్ల రుణమాఫీ అయిందన్నాం, ఇంకా మిగతాది ఉంది, చేయాల్సింది ఉందన్నాం, చెప్తున్నాం, బేజాతుగా చెప్తున్నాం. 10 సంవత్సరాలు వర్సెస్ 1 year చూడండి. ఇది ఖచ్చితంగా అంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతాము, మాకు ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమస్యపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా కూడా ఎటువంటి సమాధానం రాకపోవడంతో సమ్మెకు పిలుపునివ్వడం జరుగుతుందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలిపారు. గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రాలు సమర్పించడంతో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించి వివరిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. 2,000 కోట్ల ఆర్టీసీ కార్మికుల డబ్బులను ప్రభుత్వం తీసుకొని మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు.
బకాయిలు ఇవ్వండి, ఆర్టీసీసీఎస్ కి 1000 కోట్లు మీరు ఇవ్వాలి. ఎవడ కోసం అది? మా సొంత కష్టం చేసిన డబ్బులు మేము పెట్టుకుంటే ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ వాడుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్, పిఎఫ్ కు సంబంధించిన అన్ని కార్మిక పైసలతోటే దాదాపుగా 2700 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగులే మనుగడ సాగిస్తా ఉన్నారు. ఇది భావ్యమా? 11 ఏళ్ల నుంచి పిఆర్సీ లేవు. మీరు అంటా ఉన్నారు గత ప్రభుత్వం అన్ని చేసింది పక్కకు పెట్టిందని. గత ప్రభుత్వాన్ని మేము అనట్లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసినాం, అక్కడ కూడా వీరోచితమైన సమ్మె చేసినాం. ఇవాళ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సమ్మె చేసినాం. అట్లాగే మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, అప్పుడు కూడా కొట్లాడి మేము సాధించుకున్నాం. ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇస్తే ఇది కాంగ్రెస్ కు వ్యతిరేకమని మీరు అనుకుంటే పొరపాటే. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. ఆర్టీసీ కార్మిక సమస్యలే మాకు పరిష్కారం. కాబట్టి ఆ విధంగా రంగులు పూయకుండా వాస్తవంగా ప్రభుత్వము యాజమాన్యము కూడా వలుక్కొని సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె తథ్యం. ఏసీఎల్ ఉంది, అక్కడ మేనేజ్మెంట్ కన్సిలేషన్ చేస్తారు వాళ్ళు, మేనేజ్మెంట్ ని మమ్మల్ని పిలిపించి. దాంతో ఎప్పుడు కూడా పరిష్కారం కాదు, అక్కడ ఏమీ జరగదు. వాళ్ళు టైం అడుగుతారో ఏం చేస్తారో ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మళ్ళా జేఏసీగా అందరం కూర్చొని డెఫినెట్ గా సమ్మె ఏ రోజు నుంచి అనేది డేట్ త్వరలో తెలియజేస్తాం. సమ్మె డేట్ ఇచ్చిన తర్వాత కూడా యాజమాన్యం కాలయాపన చేయొద్దు, అంతకు ముందే పిలవండి. చర్చలకి ఎప్పుడు పిలిచినా అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి యాజమాన్యం గవర్నమెంట్ కలిసి పట్టుకొని మన సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఆర్టీసీలో మళ్ళా ఉద్యమం తప్పదు, సమ్మె తప్పదు. ఏం జరిగినా దానికి సిద్ధమే. ఎట్లాగూ చావుల్లో ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు పటా ఇవాళ ఏ డిపార్ట్మెంట్లలో లేనన్ని చావులు ఉన్నాయి. ఇవాళ గుండెలు వలిగి చస్తా ఉన్నారు, ఇంటికి పోతూ చస్తున్నాడు, నిద్రపోతూ చచ్చిపోతా ఉన్నాడు, బస్సు నడుపుతూ చస్తా ఉన్నారు, కార్మికులను రక్షిస్తూ చచ్చిపోతా ఉన్నారు. ఈ ప్రమాణాలు ఎందుకున్నాయి? ఎండి గారు చెప్తారు, నేను చాలా చేయడం వల్ల బతికిచ్చిన ఆయన బతుకుడు కాదు, అడ్డమైన వాళ్ళతోటి ఆడ మీరు అందరూ కూడా హెల్త్ ఛాలెంజ్ చేస్తే ఎవరో పిల్లల్ని పెడితే వాళ్ళకి బీపీ ఉన్నవానికి షుగర్ చెప్తా ఉన్నారు, షుగర్ ఉన్నవానికి బీపీ అంటున్నారు, గుండెపోటు ఉన్న వాళ్ళకి ఇంకోటి అంటా ఉన్నారు, గుండెపోటు లేదని చెప్తా ఉన్నారు. అన్నిటి మీద కూడా మళ్ళా రివ్యూ చేసుకోమని యాజమాన్యం అడుగుతున్నారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను బీజాపూర్ ప్రధాన కార్యాలయానికి తరలించారు పోలీసులు. ఘటనా స్థలం నుండి 31 మృతదేహాలను M17 హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ తరలించారు అధికారులు. మాజీ నక్సల్స్ లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసు అధికారులు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను బీజాపూర్ ప్రధాన కార్యాలయానికి తరలించారు పోలీసులు. ఘటనా స్థలం నుండి 31 మృతదేహాలను M17 హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ తరలించారు అధికారులు. మాజీ నక్సల్స్ లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసు అధికారులు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం హెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు. రోడ్డు విస్తరణలో తన ఇంటిలో ఒకవైపు 20 అడుగుల, మరోవైపు 30 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ 1100 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ సమస్య కారణంగా ఇక్కడ రోడ్లు పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ పాత బస్తీలో బీసీ గర్జన చేపట్టారు. ఆకుల శ్రీనివాస్ పాతనగర బీసీల తరపున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల సవితి తల్లి ధోరణి చేస్తున్నారని విన్నవించారు. ప్రభుత్వం చేపట్టిన బీసీ సర్వేలో అన్ని కులాల వారికి అన్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రీసర్వే చేయాలని, లేదంటే అన్ని సంఘాల ఆధ్వర్యంలో బీసీ గర్జనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. కూర్చున్నట అంబేద్కర్ ఒకరే అయిపోయినట్ట, అందరూ వెళ్ళిపోయారట. ఆ రోజు ఒకవేళ మనం కలిసి ఉండుంటే ఆ రోజు అంబేద్కర్ గారు మనకు అవకాశం ఇచ్చేవాడు. అయినా ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి మన బీసీ ప్రధాని, బీజేపీ ప్రధాని ఉన్నారు కాబట్టి చేస్తే అందరికీ మంచిదే. ఇప్పుడు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపాలి. మరి మన ప్రధానమంత్రి దాని చట్టబద్ధత కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఆ రెండుతో పాటు ఇప్పుడు జరిగినటువంటి తప్పుల తడకైనటువంటి కుల సమగ్ర సర్వే చేశారు కానీ అది చాలా తప్పు. మనలో మొత్తం మీద తక్కువ చేసి అగ్రవర్ణాలు ఓసీలను 5% పెంచి చేసినటువంటి అసబద్ధమైనటువంటి కులగణన సర్వేను ఖండిస్తూ మనం రాబోయే కాలంలో దీనిపైన చర్యలు తీసుకొని ఉద్యమించడానికి ముందుకెళ్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మా పెద్దలందరినీ కూర్చొని తొందరలో నెక్స్ట్ మీటింగ్లో మా పెద్దలందరినీ పిలిచి మా ఉద్యోగ సంఘాలు, మా మేధావి సంఘాలు, విద్యార్థులు అందరూ కలుపుకొని మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వీర రాఘవులను కాకినాడ యూటీఎఫ్ భవనంలో జరిగిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆత్మీయ సమావేశంలో ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రకటించి సభకు పరిచయం చేశారు. గత 18 సంవత్సరాల శాసన మండలి చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వీర రాఘవులు మాట్లాడుతూ 41 సంవత్సరాల ఉపాధ్యాయుడిగా పనిచేశానని, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్య గురించి మండలిలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, అగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్ ఈ రాష్ట్రంలోని ఇతర ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు ఈరోజు పోటీలో ఉన్నారు. ఈయన గత 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉంటూ యూటీఎఫ్లో, జేఏసీలో, ఇతర ప్రజా ఉద్యమాలలో భాగస్వామిగా ఉన్నాడు. పీడీఎఫ్ ప్రజా ఉద్యమ స్వభావం కలిగినటువంటి అభ్యర్థులను మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ అభ్యర్థిగా పెట్టడం అనేటువంటి జరిగింది. పీడీఎఫ్ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం లేదు. ఈ పదవి ద్వారా గౌరవాలు వస్తాయని, ఈ పదవి ద్వారా పెద్ద జీతం వస్తుందని చెప్పి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా పేరు దిడ్ల వీరరాఘవులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ నివాసిని. నా పుట్టుక టేగి గ్రామం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ తీసుకున్నాను. ఈ 40 సంవత్సరాల కాలంలో 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ సంఘంలో అనేక స్థాయిలో నాయకత్వంలో పనిచేశాను. అది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ కారణంగా రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతూ ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు బలపరిచినాయి. కాబట్టి విద్యులైనటువంటి పట్టభద్రులందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు దిడ్ల వీరరాఘవులని నాకు వేసి గెలిపించాలని చెప్పి ముందుగా వినయపూర్వకంగా మనం చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం విమాన రాజగోపురం బంగారు తాపడం
మహాకుంభాభిషేకం ఈ నెల 18 నుండి 23వ తేదీ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి ఆవిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశవ్యాప్తంగా ఉండే స్వామివారి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా స్వర్ణ విమాన గోపుర కార్యక్రమాలన్నీ కూడా 95% పూర్తయిపోయినాయి. కుంభాభిషేకానికి ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది. ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ శుభముహూర్తం నిర్ణయించబడినది. ఈ నిర్ణయించబడినటువంటి ఈ కుంభాభిషేకంలో రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి విద్వంతులైనటువంటి మహాపండితులందరూ కూడా వేంచేసి అటు వేదం 108 ఋత్వికులు వేంచేస్తారు. వారి యొక్క వేద నాదంతో ఈ యాదపర్వతం అంతా కూడా భూనభోంతరాల వరకు కూడా శబ్ద బ్రహ్మమయం అయిపోతుంది. ఇది తెలంగాణ ప్రజలకు మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజున స్వర్ణ గోపురాన్ని ప్రజలకు దర్శనార్థమై అంకితం చేస్తుంటారు. ఇది గర్వించదగ్గ అయినటువంటి విషయం. శ్రీకృష్ణదేవరాయల యుగం స్వర్ణయుగం, స్వర్ణ గోపుర యుగం మన రేవంత్ రెడ్డి గారి యొక్క యుగం. అది మన తెలంగాణ ప్రజలకు కీర్తి శిఖరంగా ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విన్యాసం, 1000 సంవత్సరాల చరిత్ర వరకు కూడా ఈ బంగారు గోపురం ఇలా ఆచంద్ర తారార్కము నిలిచి ఉంటుంది, పుణ్యము కూడా అదేవిధంగా నిలిచి ఉంటుంది. ఇటువంటి శోభాయమాన కార్యక్రమానికి ఆస్థానం వారి పక్షాన మీ ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా ప్రధాన అర్చకుడిగా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తున్నాం. సుస్వాగతం. స్వస్తి. నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉంది. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత. అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందన్న మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. గతంలో లేని విధంగా రుణమాఫీ చేశామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెబాట తప్పదు. ప్రభుత్వానికి 15 రోజుల గడువు పెట్టిన కార్మిక సంఘాల నేతలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.